సంగమా, దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసు స్వామి పేర మీ అందరికీ సాయంకాలపు శుభాలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. లెంట్లో 11వ దినంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రార్థనతో ఆరాధన ప్రారంభం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. సైన్యములకు అధిపతి యగు మా యెహోవా, మా దేవా, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. గడిచిన ఈ పగటి వేళంతా కూడా మీ బలిష్టమైన రెక్కల కింద ప్రభు సంఘాన్ని కాచి ఈ మండలకాల ధ్యానంలో 12వ దినంలోనికి నాయన మమ్మల్ని ప్రవేశపెట్టిన గొప్ప దేవుడు, రావలసిన మా ప్రియులందరినీ కూడా తోడుకొని రండి. వచ్చిన మా స్వరాలతో మిమ్మల్ని కీర్తించడానికి, గణపరచడానికి సహాయం చేయండి. ఈ ఆరాధన అంతా కూడా ఆది నుండి అంత వరకు మీ మహిమార్థమై జరిగించగలందులకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినాన్ని ప్రభా మీ పక్షాన్ని నిలబడినటువంటి ప్రభా మీ దాసురాలను జ్ఞాపకం చేసుకోండి. సంఘానికి కావలసిన వర్తమానంతోనైనా మీరు మాట్లాడి మీకు మహిమ నిండైన ఆశీర్వాదం బిడ్డలకు కలుగునట్లు సహాయం చేయండి. ఈ ఆరాధన ఆది నుండి అంతం వరకు నా ప్రభు మీ అధ్యక్షతలో ప్రారంభించి మీ నామంలో ముగించే కృప అనుగ్రహించమని యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చునండి. ప్రభునందు ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, సాయంకాల ఆరాధనకు వెళ్ళటకు గాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 332వ కీర్తన పల్లవి మొదటి చరణం, రెండవ చరణం అనంతరం చివరి చరణంలో ప్రవేశించి ఆరాధనలోకి వెళదాం. 332వ కీర్తన పల్లవి మొదటి 2 చరణాలు, అనంతరం చివరి చరణం. అపరాధిని యేసయ్య. Bye.
కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఓ ప్రభువా, నా పెదవులను తెరువుము. ఓ దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. ఓ ప్రభువా, నా సహాయమునకు త్వరగా రమ్ము. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును దయచేసి కూర్చునండి. బిడ్డలారా, లెంట్లో 12వ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలు చదువుగా విందాం. పాత నిబంధన పాఠ్య భాగం సంఖ్యాకాండం 14వ అధ్యాయం 10 నుండి 24 వచనాల వరకు శ్రీ బొనిగల ప్రకాష్ గారు చదవాలని మనవి చేస్తూ ఉన్నాను. పత్రిక పాఠ్య భాగం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 1 నుండి 13 వచనాల వరకు ఉన్నటువంటి భాగాన్ని శ్రీమతి గొర్రెముచ్చు హేమలత గారు చదవాలని మనవి. పాత నిబంధన పాఠ్య భాగం ప్రకాష్ గారు. శ్రమల కాలంలో 12వ రోజుకు ఏర్పాటు చేయబడిన సంఖ్యాకాండము 14వ అధ్యాయము 10 నుండి 24 వరకు. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 10 నుండి 24 వరకు. ప్రత్యక్ష గుడారములో యెహోవా మహిమ ఇశ్రాయేలుకందరికీ కనబడిన. యెహోవా, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేదురు? ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యన చేసిన సూచక క్రియలన్నింటినీ చూచి నన్ను నమ్మకయుందురు? నేను వారికి స్వాస్థ్యం ఇయ్యక తెగులు చేత వారిని హతము చేసి ఈ జనము కంటే మహాబలము గల గొప్ప జనమును నీ వలన పుట్టిందనని మోషేతో చెప్పగా, మోషే యెహోవాతో ఇట్లనెను, అలాగైతే ఐగుప్తులు దాని గూర్చి విందురు. నీవు నీ బలము చేత ఈ జనమును ఐగుప్తులో నుండి రప్పించితివి కదా. వీరు ఈ దేశ నివాసులతో ఈ సంగతి చెప్పి ఉందరు. యెహోవా అను నీవు ఈ ప్రజల మధ్యనున్నావని, యెహోవా అను నీవు ముఖాముఖిగా కనబడిన వాడవనియు, నీ మేఘము వారి మీద నిలుచుచున్నదనియు, నీవు పగలు మేఘస్తంభములోను రాత్రి అగ్నిస్తంభములోను వారి ముందర నడుచుచున్నావని వారు వినుచున్నారు కదా. కాబట్టి నీవు ఒక్క దెబ్బతో ఈ జనులను చంపిన ఎడల నీ కీర్తిని గూర్చి వినిన జనములు ప్రమాణపూర్వకంగా తాను ఈ జనులకు ఇచ్చిన దేశమందు వారిని చేర్చుటకు శక్తి లేక యెహోవా వారిని అరణ్యంలో సంహరించినని చెప్పుకొందురు. యెహోవా దీర్ఘశాంతుడు, కృపాతిశయనుడు, దోషమును అతిక్రమమును పరిహరించువాడును, అపరాధిని నిపరాధిగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి తెచ్చువాడునై ఉన్నాడని నీవు చెప్పిన మాట చొప్పున నా ప్రభువు యొక్క బలము గణపరచుడును గాక. ఐగుప్తుల నుండి వచ్చినది మొదలుకొని ఇది వరకు నీవు ఈ ప్రజల దోషమును పరిహరించినట్లు నీ కృపాతిశయమును బట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించమని యెహోవాతో చెప్పగా, యెహోవా నీ మాట చొప్పున నేను క్షమించి ఉన్నాను. అయితే నా జీవము తోడు భూమి అంతయు యెహోవా మహిమతో నిండుకొని ఉండును. నేను ఐగుప్తులో అరణ్యములోను చేసిన సూచక క్రియలను నా మహిమను చూచిన ఈ మనుషులందరూ ఈ 10 మార్లు నా మాట వినక నన్ను పరిశోధించిరి. కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకంగా నేనిచ్చిన దేశమును వారు చూడనే చూడరు.
నన్ను అలక్ష్యం చేసిన వారిలో ఎవరನ್ನು దానిని చూడరు. నా సేవకుడు అయిన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతన్ని ప్రవేశపెట్టేదను. ఈ వాక్యం ఎంత పర్యంతరము. ఓ ప్రభువా మమ్మల్ని కనికరించు. పత్రికలోని పాఠ్య భాగము అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 1 నుంచి 13 వచనాలు. అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 1 నుంచి ప్రారంభం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘం క్రింద నుండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి. అందరూ మోషేని బట్టి మేఘంలోను సముద్రంలోను బాప్తిస్మం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యంలో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారం మనం చెడ్డవాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకి దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి. మరియు వారి వలె మనం వ్యభిచరింపక ఉందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. మనం ప్రభువును శోధింపక ఉందుము. వారిలో కొందరు శోధించి సర్పం వలన నశించిరి. మీరు సనుగకుడి. వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. తాను నిలుచుచున్నానని తలంచుకొనివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియో మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయుడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలుగజేయును. పత్రికలోని పాఠ్య భాగము ఇంత పర్యంతం. ఓ ప్రభువా మమ్మల్ని కండో దినం కొరకై మనకి వాక్యాన్ని అందించడానికి మన ప్రియ సహోదరి శ్రీమతి బొనిగుల అరుణశేఖర్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు దైవ సందేశానికి వెళ్ళుటకు మరి శోధనను జయించుట అనేటువంటి అంశంతో మనకి ఈరోజు వాక్యాన్ని వారు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దైవ సందేశానికి వెళ్ళటకు గాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 191వ కీర్తన పల్లవి మొదటి చరణం అనంతరం చివరి చరణం పాడి మరి దైవ సందేశంలో
దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. దేవుని నామమున మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి, మరి సంఘ వర్యులు దేవదాసాయి గారికి, నాని పాస్టర్ గారికి, మరి గిఫీ పాస్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అంత మాత్రమే కాకుండా మరి అశోక్ కుమార్ గారికి, ప్రెసిడెంట్ గారికి, తర్వాత ట్రెజరర్ గారికి, పిసిసి మెంబర్స్ మరి అందరికీ కూడా, మరి అలాగే స్త్రీల సమాజం వారికి, సండే స్కూల్ టీచర్స్ వాళ్ళందరికీ కూడా, సంఘానికి అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ అవకాశము దేవుడు నాకు అనుగ్రహించారని నమ్ముతున్నాను. కేవలం మీ అందరి ప్రార్థన ద్వారా మాత్రమే నేను ఇక్కడ నిలబడగలిగాను. నా శక్తి, నా సామర్థ్యం, నా భక్తి, నా నీతి ఏమాత్రం కాదని నేను ఒప్పుకుంటున్నాను. ఈ సమయంలో మరి 12వ దినము, లెంట్లోని 12వ దినం కొరకు ఏర్పాటు చేయబడిన వాక్యంలో సంఖ్యాకాండము 14వ అధ్యాయము మరి చదువుతూ వచ్చాము. మరి ఇక్కడ యెహోవా గుడారంలో, ఇక్కడ ప్రత్యక్షపు గుడారంలో యెహోవా మహిమ ఇశ్రాయేలుకి అందరికీ కనబడేను. సో దేవుని యొక్క ప్రత్యక్షత దేవుని బిడ్డలకి కనబడటం అనేది దేవునికి చాలా ఇష్టమైన విషయం అన్నమాట. సో మన దేవుడు దాక్కొని ఉండి నేను ఎక్కడున్నానని కనుక్కోండి అని చెప్పే దేవుడైతే కాదు, కానీ తను తాను ప్రత్యక్షపరచుకోవటానికి చాలా ఇష్టపడే దేవుడు. సో అందుకనే మరి ఇశ్రాయేల్ ప్రజల పట్ల తనకున్న ప్రేమను, తనకున్న మరి తను ఎంత ప్రీతిగా ఉన్నాడో తన బిడ్డల పట్ల అనేది మరి నిర్గమకాండంలో కానీ ఇక్కడ సంఖ్యాకాండంలో కానీ మనం చూస్తూ వచ్చాం. ఇక్కడ చూస్తే మరి లాస్ట్ అన్నమాట, ఇది కానానులో ప్రవేశించే ప్రాంతం, అంటే 40 సంవత్సరాల తర్వాత ఇంకా లాస్ట్ మజిలీ ఇది. ఈ మజిలీ దగ్గర దేవుణ్ణి శోధించడం ఇశ్రాయేల్ ప్రజలకి అలవాటైపోయినట్లుగా ఉందన్నమాట. సనగటం మొదలుపెట్టారు. చిన్న చిన్న వాటికే మరి దేవుడు ఇది మేము జయించలేము అన్నట్లుగా వారు మరి దేవుని ఏమాత్రం కూడా విశ్వసించలేని స్థితిలో ఉన్నప్పుడు దేవుని యొక్క ఉగ్రత, అంటే వీళ్ళు ఎక్కడో సణిగిన ప్రతీది కూడా దేవుడు వింటున్నానని చెప్తున్నాడు ఇక్కడ. అంటే మన దేవుడు వినే దేవుడు అనేది మాత్రం కంపల్సరీ ప్రతిసారి మరి బైబిల్లో నేను అంటూ ఉంటారు, నేను అనువాడును ఉనువాడును. సో వినే దేవుడు కూడా మన దేవుడు. సో సణిగే ప్రతి సణుగుడు కూడా ఇక్కడ వింటూ దేవుడు చాలా కోపంతో ఇక్కడ అంటున్నారనమాట, యెహోవా ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేయుదురు, ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్య చేసిన సూచక్రియలన్నిటినీ చూచి నన్ను నమ్మకయుందురు. నిజముగా మరి ఈ సంవత్సరం మరి మన దేవుడు ఇంకొక లెంట్లో మరి మనం అందరం ప్రవేశించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. మరి ఎంతవరకు ఈ లెంట్లో ఎన్ని మెసేజ్లు వింటా కూడా ఎంతవరకు మనము దేవుణ్ణి వాక్యానుసారంగా జీవించగలుగుతున్నామంటే అది మన హృదయాన్ని మనం పరిశీలించుకోవాల్సిన పరిస్థితే. అయితే దేవుడు అంటున్నాడు ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలతో, ఎన్ని సూచక్రియలు నేను చేసినప్పటికీ కూడా వాళ్ళు ఏం చేయలేదంట, దేవుణ్ణి నమ్మలేదంట. సో దేవుడు ఎంతో కోపంతో అంటాడు, మోషే నేను ఈ జనాంగాన్ని హతం చేసి నీ ద్వారా కలిగే జనాంగంతో నేను మళ్ళా తిరిగి ఒక సంతానాన్ని ఏర్పాటు చేస్తానంటే, మోషే గారు ఇక్కడ అంటారు, అలా కాదు ప్రభా, నువ్వు ఎలా ఇశ్రాయేల్ ప్రజలు నడిపించావు అనేది ఇక్కడ చూద్దాము. 13వ వచనంలో అలాగైతే ఏమంటారంట, ఐగుప్తీయులు మోషే అంటున్నాడు, మోషే యెహోవా ఇట్లా నేను అలాగైతే ఐగుప్తులు దాని గురించి విందురు, నీవు నీ బలం చేత ఈ జనులను ఐగుప్తుల నుండి రప్పించితివి కదా, వీరు ఈ దేశ నివాసులతో ఈ సంగతి ఏమంటారా చెప్పి ఉందరు, యెహోవా అను నీవు ఈ ప్రజల మధ్య నున్నావు. నీవు ఎలాంటి దేవుడంట, ప్రజల మధ్య ఉన్న దేవుడనియు, యెహోవాను నీవు ఎలా మాట్లాడతావు మోషేతో, ముఖాముఖిగా ఒక స్నేహితుడు తన స్నేహితులతో మాట్లాడినట్టు మరి మోషే మరి యెహోవా దేవుడు ఎలా మాట్లాడేవాళ్ళు అంటే, నిర్గమకాండం 33వ అధ్యాయంలో కనుక చూస్తే మరి గుడారం దగ్గరగా యెహోవా యొక్క అదంటే అగ్నిస్తంభము మేఘస్తంభము ప్రత్యక్ష గుడారం దగ్గరికి రాగానే మోషే వెళ్ళేవాడంట దగ్గరికి. ఇప్పుడు పాస్టర్ గారు ఎలాగైతే వెళ్తూ ఉంటారో దేవుని సన్నిధానం దగ్గరికి, అలాగే మోషే గారు కూడా దేవుని యొక్క ప్రత్యక్షత వస్తున్నప్పుడు లోపలికి ఎప్పుడైతే వెళ్తూ ఉంటారో మాట్లాడుతూ ఉండేవాళ్ళంట ముఖాముఖిగా.
మరి ఈ జనాంగం, ఇశ్రాయేల్ జనాంగం అంతా కూడా వాళ్ళ పాలెంలో ఏం చేసేవాళ్ళంటే వాళ్ళ పాలెం తల ఉంచి నమస్కరించేవాళ్ళంట. ఆ మాటలు వింటూ ఉండేవాళ్ళంట. అంటే ఆ మాట ఒక్క మోషేకే కాదు, అక్కడ ఉన్న జనాంగం అందరూ కూడా వింటున్నారు. మరి ఇలాంటి ముఖాముఖిగా మాట్లాడేవు. మళ్ళీ ఇక్కడ అంటున్నాడు, మోషే బతిమలాడుతున్నాడు, ముఖాముఖిగా కనపడినవాడు నీవు, నీ మేఘము వారి మీద నిలుచుచున్నదనియు, నీవు పగలు మేఘస్తంభంలోను రాత్రి అగ్నిస్తంభంలోను వారి ముందర నడుచుచున్నవని వారు ఎవరు విన్నారంట? ఇశ్రాయేల్ ప్రజలు కాదు. ఇశ్రాయేల్ ప్రజలకైతే ఈ భాగ్యం వాళ్ళకి అనుగ్రహించాడు దేవుడు. ఎంత భాగ్యం అంటే పరలోకంలో ఉన్న ప్రతి విధమైన ఆశీర్వాదము దేవుడు పరలోకంలో లేడు, కానీ యెహోవా ఎక్కడికి వచ్చేసారంటే ఇశ్రాయేల్ మధ్యలోకి, ఇశ్రాయేల్తో ఉండటానికి, ఇశ్రాయేల్తో మాట్లాడటానికి. ఈరోజు మన దేవుడు కూడా ఎవరైతే ఆసక్తిగా ఉంటారో, ఎవరైతే ఆయన మాట వినాలనుకుంటారో, దేవుడు ఎక్కడో దాగి ఉండటానికి ఇష్టపడే దేవుడు కాదంట, ముఖాముఖిగా మాట్లాడటానికి ఇష్టపడే దేవుడు. సో ఇవన్నీ కూడా ఇశ్రాయేల్ ప్రజలకు అనుభవంలో ఉన్నప్పటికి కూడా అంటారు కదా, నీకు చాలా ముదిరిందిరా అంటారు సహజంగా ఒక మాట. అంటే సో ఉండి 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 ఏమైపోయిందంటే ఇశ్రాయేల్ ప్రజలకి దేవుడి మాట అనేది వీళ్ళకి ఎలాగైపోయిందంటే, ఉంటాడు కదా, నేను విన్నా వినకపోయినా, మేము సణిగుతున్నా, ఆయన గురించి ఎన్ని అనుకున్నా ఆయన మమ్మల్ని మాత్రం విడిచిపెట్టాడు అనే దాని మీద వీళ్ళు ఏం చేస్తున్నారంటే అలక్ష్యం చేస్తున్నారు దేవుణ్ణి. కానీ దేవుడు ఇశ్రాయేల్ ప్రజలతో ఎలా ఉన్నారనే విషయం చుట్టుపక్కల జనాలందరికీ కూడా తెలిసింది కదా. మరి ఎరుకో గోడలు కదా కూల్చబడేటప్పుడు అక్కడ వేసి అంటది, మీ దేవుడి గురించి నాకు తెలుసు. సో ఈరోజు మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ఆయన వాక్యాన్ని విని ఆయన చిత్తాన్ని చేయటానికి ఇష్టపడే వాళ్ళందరితో నేను నీ దేవుణ్ణి అనిపించుకోవటానికి ఆయన వెనుకాడడు. ఎంత కృప కలిగిన దేవుడు. కానీ ఇశ్రాయేల్ ప్రజలు మాత్రము దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క నడిపింపును, దేవుని యొక్క ప్రసన్నతను వాళ్ళు ఏమాత్రం కూడా ఏం చేయలేదు, ఖాతరు చేయలేదు, అలక్ష్యం చేశారు, నిర్లక్ష్యం చేశారు. మరి ఇలాంటి దాంట్లో వీళ్ళు ఉన్నప్పుడు అందుకే మరి ఇక్కడ చూస్తే మరి మోషే గారు బతిమలాడుకుంటున్నట్టు ఉంటుంది కదా, దేవా నువ్వు మాత్రము వాళ్ళని విడిచిపెట్టద్దు. ఎంత బతిమలాడతాడంటే, దేవా నువ్వు కనుక వాళ్ళని విడిచిపెడితే నీ జీవ గ్రంథంలో నుంచి నా పేరు తీసేయి అంటాడు. ఎంత ఆయన బట్టి, మోషేని బట్టి ఇశ్రాయేల్ ప్రజల్ని దేవుడు క్షమించడానికి సిద్ధమయ్యాడు. అందుకే నేను వాళ్ళని, అందుకే అంటాడు ఇక్కడ చూడండి ఎలా బ్రతిమలాడుతున్నాడు. 17వ వచనం, యెహోవా దీర్ఘశాంతుడును కృపాతిశయుడును దోషమును అతిక్రమమును పరిహరించువాడును అపరాధిని నిరపరాధిగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి తెచ్చువాడై ఉన్నాడని నువ్వు చెప్పిన మాట చొప్పున నా ప్రభు యొక్క బలము. సో దేవుడిని ఎలా ఘనపరుస్తున్నాడో చూడండి, దేవుణ్ణి ఎలా స్తుతిస్తున్నాడో చూడండి. అందుకనే దేవుడు అంటున్నాడు ఇక్కడ, నేను వాళ్ళని క్షమించాను. 20వ వచనం, యెహోవా నీ మాట చొప్పున నేను క్షమించి ఉన్నాను, అయితే నా జీవంతోడు భూమి అంతయు యెహోవా మహిమతో నిండుకొని ఉండును. నేను ఐగుప్తుల అరణ్యంలో నేను చేసిన సూచక్రియలు నా మహిమను చూచి ఈ మనుషులందరూ ఈ 10 మారులు నా మాట వినక నన్ను పరిశోధించరి. సో ఎప్పుడైనా దేవుని పరిశోధిస్తుంటే జాగ్రత్త, పరిశోధించవద్దు. దేవుని చిత్తంలో ఏదైతే ఉందో, దేవుడు మన ముందు ఏదైతే ఇస్తున్నాడో దాన్ని మనం ఏం చేయాలంటే, దేవా ఇది నువ్వు నాకు అనుగ్రహించవు. ఏ శోధనైనా, ఎలాంటి పరిస్థితి అయినా దాన్ని మనం ఏమని చేయాలంటే, దేవా దీన్ని నేను జయించే శక్తి నాకు ఇవ్వు. వీళ్ళు అడగొచ్చు కదా, ఐగుప్తు నుంచి ఇశ్రాయేల్ ప్రజలు వచ్చినప్పుడు ఏమైనా యుద్ధాలు చేశారా? 40 సంవత్సరాల అరణ్యంలో వీళ్ళు ఉన్నప్పుడు ఏమైనా యుద్ధాలు చేశారంటే ఏమీ చేయాల. వీళ్ళకి యుద్ధాలు రావు, ఎందుకంటే బానిసలు వీళ్ళు. సో వీళ్ళని దేవుడు తప్పించాలి. ఎలా తప్పించాలి? రాజులు. అందుకే ఒక మాట అంటాడు ఎక్కడంటే, సంఖ్యాకాండము 24వ అధ్యాయము 23వ అధ్యాయం బిలాము ఒక మాట అంటాడు. ఏమంటాడంటే
చూడండి 19వ వచనం. దేవుడు అబద్ధమాటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపడటకు ఆయన నరపుత్రుడు కాదు. ఆయన చెప్పి చేయకుండానా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండానా, ఇదిగో దీవించమని నాకు సెలవాయనను. ఆయన దీవించెను, నేను దానిని మార్చజాలను. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేల్లో ఏ వంకరతనమును చూడలేదు. అతని దేవుడిని యెహోవా అతనికి. ఈరోజు దేవుడు మనల్ని నిజంగా ఎంత కృపతో చూస్తున్నాడంటే, ఇశ్రాయేల్లో ఏ దోషం కనపడలేదంట, యాకోబులో ఏ వంకరతనము. ఎంత కృప చూడండి. నిజంగా పాతకాలంలో, పాత నిబంధన కాలంలో ఉన్నట్లుగా మనం కనుక కనీసం ఇక్కడి దాకా రాలేమేమో, మన దోషాలను బట్టి అక్కడే నశించిపోతాం. దేవుని కృపను బట్టి ఇక్కడి దాకా రాగలుగుతున్నాం. అందుకే మరి ఇక్కడ అంటున్నాడు, ఇదిగో ఏమంటున్నాడు, ఆయన యాకోబులో ఏ దోషము కనుగొనలేదు, ఇశ్రాయేల్లో ఏ వంకరతనము చూడలేదు. మరి 14వ అధ్యాయంలో ఇంత వ్యతిరేకత ఉంటే, శపించమని బాలాకు బిలాంకి ఇస్తుంటే, ఇక్కడ ఏమంటున్నాడు, ఏ దోషము చోట్ల దేవుడు ఈరోజు నిన్ను నన్ను నశించిపోచేయటానికి ఏ వంకర్తనం లేదని అంటున్నాడు దేవుడు. ఎంత కృప కలిగిన దేవుడు. ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదంట, ఆయన మానవుడు కాదంట. ఆయన చూస్తే 22వ వచనంలో, రాజు యొక్క జయధ్వని వారిలో ఉన్నది. ఇంత జయధ్వని, రాజధ్వని అంటే, జయధ్వని అంటే ఇంకా అక్కడ యుద్ధాలే లేవు, అక్కడ ఉన్నదంతా ఏముందంటే విజయమే. మరి ఇంత విజయం పెట్టుకొని ఇశ్రాయేల్ ప్రజలు ఇక్కడ కానాన్ దేశాన్ని మీరు వెళ్ళి చూడండి అంటే, తప్పుడు సమాచారానికి వీళ్ళంతా ఏం చేశారంటే, మోషే మీద రాళ్ళు వేయటానికి ఇష్టపడ్డారు, సనగటం మొదలుపెట్టారు. మేము చనిపోతే పోయేది కదా అక్కడ అరణ్యంలో. వాళ్ళన్న ప్రతి మాట దేవుడు అంటాడు నేను విన్నాను. అలాగే వాళ్ళు చూడండి, సంఖ్యాకాండము 14వ అధ్యాయము 28వ వచనం. నీవు వారితో యెహోవాకు ఏదనగా నా జీవంతోడు మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా మీ ఎల్ల చేసేదను. మీ శవములు ఈ అరణ్యంలోనే రాలును. మీ లెక్క మొత్తము చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ, అనగా 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి నాకు విరోధముగా సణిగిన వారందరూ. సో దేవుడు చాలా రోషం కలిగిన దేవుడు, చాలా భయంకరుడు, అదే సమయంలో చాలా దయ కలిగిన దేవుడు, కృపా సమృద్ధి కలిగిన దేవుడు, దీర్ఘ శాంతుడు. ఇలాంటి దేవునితో మనం ఆడుకుంటున్నామా, లేకపోతే మన జీవితాలను ఇంకా ఎప్పటికప్పుడు 12వ రోజుకి మారినా, లేకపోతే ఎన్ని సంవత్సరాలు ఉన్నా ఎక్కడ ఉన్నామంటే అక్కడే ఉన్నామా ఆచారపరమైన భక్తిలో? చూద్దాము. 1 కొరింథీలో పౌలు గారు కూడా ఇక్కడ హెచ్చరిస్తున్నాడు. 1 కొరింథీ 10వ అధ్యాయము. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘం కింద, పితరులంతా ఉన్నదంతా ఎక్కడ? మేఘం కిందే. దేవుడు ఒక్కసారి మేఘాన్ని ఇచ్చిన తర్వాత ఆయన తీసివేయలేదంట, ఆయన కృపని తొలగించలేదంట. ఇశ్రాయేలు సణిగిన గొణిగిన ఎన్ని విధాలుగా రాళ్ళేసినా మళ్ళా తిరిగి మేఘం వస్తుంది, కృప ఆవరిస్తుంది. ఈరోజు మనకు కూడా యేసుప్రభు వారి యొక్క కృప, యేసుప్రభు వారి యొక్క రక్తము మనల్ని ఎప్పటికప్పుడు కప్పుతూ, మనము అనీతిమంతులుగా కాకుండా దేవుని తండ్రి అయిన దేవుని ఎదుట మనల్ని ఎలా ఉంచుతుందంటే, యాకోబులో ఏ వంకరతనము లేదు, ఇశ్రాయేల్లో ఏ దోషము లేదు. దేవుడు చూడలేదు, ఆయన రక్తం మనల్ని కప్పుతుంది. అయితే ఇశ్రాయేల్ ప్రజల యొక్క అవిధేయత ఎంత భయంకరంగా ఉందంటే, వీరు ఆత్మ సంబంధమైన, ఇక్కడ అంటాడు చూడండి 1 కొరింథీ 10వ అధ్యాయంలో, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానం చేసిరి, ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది దేవుడు విడిచిపెట్టలే. చూడండి, ఈరోజు నిన్ను నన్ను కూడా దేవుడు మనల్ని ఏమాత్రము విడిచిపెట్టల. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టంగా లేరంట. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనం అందరము, ఒకవేళ దేవుడు ఇక్కడికి వచ్చి మన ముందు నిలబడితే ఎంతమంది ఆయనకి ఇష్టలు ఉంటాం? ఎంతమంది ఆయనకి నిజంగా దేవా నువ్వు చెప్పినట్లే నేను చేస్తున్నానయ్యా అని చెప్పగలమా? హెబ్రీలు రాసిన పత్రిక
3వ అధ్యాయము 8వ వచనం. నేడు మీరైన శబ్దం వినినెడల అరణ్యంలో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. 40 సంవత్సరములు నా కార్యమును చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. కావున నేను ఆ తరము వారి వలన విసిగి ఎలా ఉన్నారంట, వీరెల్లప్పుడూ తమ హృదయ ఆలోచనలో తప్పిపోతున్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు కనుక నేను కోపంతో ప్రమాణం చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకున్నాడు. సో మరి ఇక్కడ పౌలు భక్తుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. మనం కూడా హృదయాలు కఠినపరుచుకుంటున్నామా? దేవుణ్ణి విసిగిస్తున్నామా? దేవుని మార్గాలు మనము, జీవం గల దేవుని మార్గాలు మనము కనుగొనగలుగుతున్నామా? మరి ఇంకొక మాట చూద్దాము. దేవుడు ఎప్పుడు కూడా అంటే ఆయన ఏదైనా చేయబోయేటప్పుడు హెచ్చరించకుండా ఏ పని చేయరు. ఆయన ఏ పని చేసినా, అంటే మరి లోతు ఆ టైంలో లోతుని సొదొమ గొమొర్రాని నాశనం చేయబోయే ముందు దేవుడు ఎక్కడికి వెళ్తాడు? అబ్రహాంకి వెళ్ళి చెప్తాడు కదా, వెళ్ళి నేను ఆ సొదొమ గొమొర్రాని నాశనం చేయబోతున్నానంటే అబ్రహాం గారు ఏం మొదలు పెడతాడు? దేవా 50 నుంచి 5 మంది, ఒక్కళ్ళు కూడా అక్కడ లేరు కదా. కానీ ఈరోజు మరి మన జీవితాల్లో ఇదే కనుక మనం అప్లై చేసుకుంటే ఎంతమంది నీతిమంతులుగా దేవుని సన్నిధిలో నిలబడగలం? రాకడ దినాల్లో కదా, చాలా సమీపంగా ఉన్న దినాలు. మరి ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు కూడా సేమ్ అన్నీ తెలిసి అన్ని దేవుడు వాళ్ళతో ఉంటా కూడా 2 తప్పులు చేస్తున్నారు. ఇక్కడ ఏం చేస్తున్నారంటే 1 కొరింథీ పత్రికలో చూస్తే వాళ్ళు ఏం చేశారంట, అయితే వారు ఎక్కువగా దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు కనుక అరణ్యంలో సంహరింపబడరి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశించకుండానట్లు ఈ సంగతి మనకు దృష్టాంతంగా ఉన్నవి. సో ఏదైతే చెడ్డవి ఉన్నాయో మనకు కూడా తెలుసు. ఎవరు కూడా నాకు తెలీదు అనటానికి లేదు. ప్రతి ఒక్కరికి తెలుసు మనం ఏం చేస్తున్నామో, అది రైటా అది రాంగా దేవుడు అన్నీ చూస్తున్నాడు. మరి ఇక్కడ కూడా ఈ జనులు ఏం చేస్తున్నారు? ఇశ్రాయేల్ ప్రజలంటే 7వ వచనంలో జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. ఇది తప్ప? తినటం తప్ప, త్రాగటం తప్ప, ఆడటం తప్ప అనంటే దాని కంటిన్యూషన్ ఒకటి ఉంది. ఇక్కడే తప్పు ఏందనంటే, అని వ్రాయబడిన వారిలో కొందరు వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి. సో ఇశ్రాయేల్ ప్రజలు చేసిన పాపం ఏందో తెలుసా? అసలు వీళ్ళకి శాపమే లేదు, వీళ్ళకి అసలుకి ఏ వంకరతనమే లేదంటే వీళ్ళు వెళ్ళి మోయాబీ స్త్రీలతో, సంఖ్యాకాండం 24 చదివాం కదా, 25వ వచనాలు, మోయాబీ స్త్రీలతో వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? వ్యభిచారం చేయటం మొదలు పెడతారు. అసలు మోయాబీ స్త్రీలు అంటే చాలా భయంకరులు. సొలొమోను కూడా విగ్రహాల వైపు నడిపించిన వాళ్ళు. మన జీవితాల్లో దేవునికి దూరంగా తీసుకెళ్లే సిచ్యువేషన్స్ చాలా వరకు ఉంటాయి. అదే వ్యభిచారము అంటే మరి వీళ్ళు ఎందుకు విగ్రహారాధన వ్యభిచారం ఈ 2 ఒకటే అని అంటే, ఎందుకు ఒకటంటే మరి ఇశ్రాయేల్ ప్రజలు మోయాబీ స్త్రీలు ఆరాధించే దేవత ఎవరంటే బాలాకు, బాల్ ఏమంటారు, బయలు దేవుడు. బయలుదేవుడు, అష్తారోతు దేవతలను 2 దేవతలు ఉంటాయి. బయలుదేవుడు, అష్తారోతు. వీళ్ళు యొక్క విగ్రహాల యొక్క ఆకారం ఎలా ఉంటాయంటే ఎద్దు తలలాగా ఉంటుంది, దున్నపోతు తలలాగా. అది ఒక విగ్రహము ఉంటుంది, మొత్తము ఒక పెద్ద విగ్రహము, మధ్యలో హోల్ ఉంటుంది. దాన్ని వీళ్ళు ఏం చేస్తారంటే మంటలు పెట్టి బాగా రెడ్గా చేసి, ఆ దినాల్లో వాళ్ళు ఏం చేస్తారంటే చిన్నపిల్లల్ని తీసుకెళ్ళి ఆ చేతుల్లో చిన్నపిల్లల్ని పెడతారు బలి ఇవ్వటం.
ఎందుకనంటే అలా చేస్తే పంటలు బాగా పండుతాయని, ధనాభివృద్ధి బాగా జరిగిద్దని, తర్వాత వర్షాలు పడతాయని, ఇలాంటి సమృద్ధి కొరకు వాళ్ళు ఏం చేశారంటే సొంత పిల్లల్నే బలి ఇస్తూ ఉండేవాళ్ళు. అంత మాత్రమే కాదు, చిన్న చిన్న పిల్లల్ని కూడా ఏం చేస్తారంటే ఆ విగ్రహం దగ్గర చంపేసి ఆ రక్తంతో, అంటే ఆ చిన్న పిల్లల్ని బలి ఇచ్చి ఆ రక్తము వాళ్ళు ఇల్లు కట్టేటప్పుడు పునాదుల్లో ఆ రక్తం పోసేవాళ్ళంట. ఇదంతా కూడా ఇశ్రాయేల్ ప్రజలు చెప్పాను కదా, బయలుదేవత పూజించే ఆ విధానంలో ఉన్న ఒక సిస్టమ్ అన్నమాట అదంతా కూడా. అంత మాత్రమే కాదు కానీ విచ్చల విడిగా వ్యభిచారం అనేది అక్కడ జరుగుతూ ఉంటుంది ఆ గుడిలోనే. ఎంతమంది అనంటే అసలు దానికి లేదు, అది దేవునికి చాలా అపవిత్రమైన పని, అది దేవునికి అసలు ఇష్టం లేని పని. పిల్లల్ని చంపటం, మనుషుల్ని రక్తసిక్తంగా ఉంచటం ఆ బయలుదేవత యొక్క ఆరాధన యొక్క విధానం ఎంత భయంకరమో. మరి మన దేవుడైతే మన పిల్లల్ని అడగట్లేదు కదా, ఆయన మనకు బదులుగా ఆయన సిలువలో ఆయన చనిపోయారు కదా, ఆ రక్తానికి బదులు ఆయన పరిశుద్ధమైన రక్తం మనకిచ్చారు కదా. ఎంత గొప్ప తండ్రి అయినా మన దేవుడు. ఇలాంటి వాటికి ఇశ్రాయేల్ ప్రజలు లొంగిపోయారు, ఈ బయలుదేవతకి లొంగిపోయారు. ఎంత భయంకరము. ఈరోజు మన జీవితాల్లో మరి ఒక విజయము ఎక్కడైనా ఉంది అని అంటే, ఒక విజయం ఉంది మన దగ్గర. ఎక్కడుందంటే కేవలము యేసుప్రభు వారి రక్తంలో. ఎందరూ తమ పాపములను ఒప్పుకుంటారో వారందరినీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలకు అధికారం అనుగ్రహించడమే కాదు కానీ ప్రతి పాపం మీద విజయం కూడా ఇస్తాడు దేవుడు. ఎందుకంటే ఆయన ఆత్మ మనలో పనిచేస్తుంది. ఆయన రక్తం మనతో ఉంది కదా. మరి ప్రతి నెలకు ఒకసారి మనం అందరు కమ్యూనియల్ తీసుకుంటున్నప్పుడు ఎంత సంతోషం, ఎంత సిద్ధపాటు ఉంటామో. నిజంగా మా పాప అయితే అంటదమ్మా, ఈరోజు ఏంటి నీ ఫేస్ భలే ఉంది అని అంటే, నేనంట దేవుని యొక్క శరీరము, దేవుని యొక్క రక్తం నేను తాగానమ్మా ఈరోజు అని అంట. నాకు ఎంత ఇష్టం అంటే అది మనం అనుభవించగలిగితే దాని శక్తిని మనం పొందగలుగుతాం. మరి ఇక్కడ శోధనలో జయం అనేది కేవలం ఎక్కడుందనంటే ఆయన రక్తంలోనే ఉంది. ఎందుకనంటే ఆయన కూడా మనం ఎలాంటి శోధనలు జయించామో యేసుప్రభు వారు కూడా సేమ్ అయ్యే శ్రమలు పొందారు. చూద్దాం, హెబ్రీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. హెబ్రీయులు రాసిన పత్రిక, ఏలయనగా ఆయన ఎంత మాత్రమును. సో మిగతా దేవతలందరూ అనేవాళ్ళు ఏదైనా శోధన వస్తే కనపడకుండా పోవటమో మాయమైపోవటమో చేస్తారు, కానీ మన దేవుడు మాత్రం, యేసయ్య మాత్రం ఎలా వచ్చారంట, ఆయన కూడా రక్త మాంసములో పాలివాడయ్యను. ఏలయనగా ఆయన ఎంత మాత్రము దేవదూతల స్వభావం ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడొక నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందెను కనుక శోధింపబడు వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. సో ఎవ్వరూ మనము ఏ పరిస్థితుల్లో ఉన్నా నిరాశపడాల్సిన అవసరమే లేదు. నమ్మకం నీ వంతైతే సమస్తము సాధ్యం. చూస్తావు నువ్వు దేవుని కార్యాలు. మరి దేవుడు మన కొరకు మనం ఎలాంటి శ్రమలు పొందామో ఆయన కూడా అలాంటి శ్రమలన్నీ కూడా పొందారు. ఆయనేమి దేవుని దూత స్వభావంతో రాలేదు, మనిషి స్వభావంతోనే వచ్చారు సిలువలో. అందుకనే మరి ఒక సైనికుడు నిజంగా చనిపోయాడా లేదా అని చూస్తే పక్కన పొడిస్తే ఏమొచ్చినాయి? నీరు కూడా వచ్చింది, రక్తము నీరు. ఒక మనిషికి లాస్ట్ సిచ్యువేషన్లో ఉండేది నీరు. సో ఎంత గొప్ప దేవుడు. ఈరోజు నీ కొరకు నా కొరకు కొంచెం కూడా ఆయన కొరకు ఏమీ ఉంచుకోలేదు. ఎందుకనంటే నిన్ను విజయోత్సవంతో ఊరేగించటానికి, శత్రువు యొక్క ప్రతి పన్నాగాల్ని యేసు నామంలో జయించటానికి. ఒక్క నామమే గొప్ప నామం. అన్ని నామముల కంటే హెచ్చైన నామం, పైన ఉన్న నామం, ఉన్నతమైన నామం. మరి ఒక్క మాట చూపించుకొని నేను ముగిస్తాను.
ఒకటో తెస్సలోనికీయులు పత్రిక, ఒకటో తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. ఐదవ అధ్యాయం 22వ వచనం. ప్రతి విధమైన కీడునకు మనం చేయాల్సింది అది. శోధన నుంచి తప్పించబడాలంటే ఏం చేయాలో? ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి, సమాధానకర్తయగు దేవుడే మిమ్మను సంపూర్ణగాను పరిశుద్ధపరచునుగాక. ఏమని చెప్తున్నాడు? సమాధానకర్తయగు దేవుడే మిమ్మను సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడునుగాక. దేవుడు ఈ వాక్యం దీవించునుగాక. సమస్త జ్ఞానమును గమించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలి ఉండునుగాక. అరుణ గారిని అభినందించాలి, ఎందుకంటే నేను ఈ టైంలో అనౌన్స్ చేశాం మీరు రేపు వాక్యం చెప్పాలి అని. యాక్చువల్గా నేను అనౌన్స్ చేశాను, దివాకర్ ఈరోజు మాట్లాడవలసి ఉంది. కొన్ని అనివార్య కారణాల వల్ల వారు లేనందున మరి ఈ రోజున మన ప్రియ సహోదరి అరుణశేఖర్ గారు వారు అందించిన వాక్యాన్ని బట్టి నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. రేపటి దినాన మనకి వాక్యాన్ని అందించేవారు వై సతీష్ కుమార్ గారు. రేపు వారు దైవ సందేశాన్ని అందిస్తారు. చివరి ప్రార్థన చేసుకుందాం. ప్రభు ప్రార్థనలో నిలబడదాం. మోకరించగలిగిన వారు మోకరించవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. ప్రార్థింతుము. మహోన్నతుడైన మా తండ్రి, కృపగలిగిన మా లోకరక్షక, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మండలకాలపు ధ్యానాల్లో 12వ దినము ఈ సాయంకాల సమయములో మమ్మలను యావత్ సంఘాన్ని మీ సన్నిధిలోనికి నడిపించారు. చేరినటువంటి మేమంతా కలిసి ఇంత తనుక మీ నామమును స్తుతించాము, ఆరాధించాము, ఘనపరిచాము. మరి దినాన మీ ప్రియ దాసురాలను ప్రభా మీ పక్షాన నిలవబెట్టుకుని ఈ దినాన విత్తినటువంటి ప్రతి వాక్కును బట్టి మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. విత్తబడినటువంటి వాక్యము ప్రతి ఒక్క బిడ్డ హృదయములో భద్రపరుచుకొని వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవించుటకు మీ కృపను సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. వాక్య పరిచర్య చేసినటువంటి మీ యొక్క దాసురాలను, తన కుటుంబాన్ని మీ కృపలో జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా సెయింట్ మార్క్స్ దేవాలయం కలిగినటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకోనండి. మా సంఘ పిసిసి చైర్మన్ గారిని బట్టి, ట్రెజరర్ గారిని బట్టి, పిసిసి ఎల్సిసి సభ్యులను బట్టి, వారి కుటుంబాలను బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. మా సంఘ స్త్రీల సమాజము, యవన బిడ్డలు, సండే స్కూల్ బాలబాలికల కొరకై ప్రార్థిస్తూ ఉన్నాం. ఇంత కనుక మీ కృపలో బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటూ అన్ని విషయాల్లో కూడా మీ సహాయమును బిడ్డలకు మీరు చూపిస్తూ వస్తూ ఉన్నారు. బిడ్డల చదువుల్లో మీరు తోడుగా ఉండండి, కావలసిన మంచి జ్ఞానాన్ని ఇవ్వండి. విశేషంగా 10వ తరగతి పరీక్షలు రాస్తున్నటువంటి బిడ్డలు ఉన్నారు. ఇంత కనుక రాసినటువంటి పరీక్షల్లో మీరు తోడుగా ఉన్నారు. రాయబోయేటువంటి పరీక్షలు కూడా మీ అమూల్యమైనటువంటి జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని, తెలివిని, వివేచనని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. పరీక్షలన్నీ కూడా చక్కగా విజయవంతంగా ముగించుకున్నట్టుకు మీ కృపను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా సంఘ యవన బిడ్డల కొరకై ప్రార్థిస్తూ ఉన్నాం. వారి యొక్క ఉద్యోగ ప్రయత్నాల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారంలో, సకలంలో కూడా మీ కృప బిడ్డలతో ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాం. కష్టకాలంలో, శ్రమల్లో, బాధల్లో, వ్యాధుల్లో, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నటువంటి కుటుంబాలు ఉన్నాయి. వీటన్నిటి నుంచి కూడా మీరు విడుదల దయచేయమని ప్రార్థన చేయించున్నాను దేవా. విశేషంగా ఈ దినాన జన్మదినము, వివాహ దినము జరిపించుకుంటున్నటువంటి బిడ్డలు ఉన్నారు. మీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరొక సంవత్సరమైనటువంటి మీ యొక్క దయాకిరీటాన్ని బిడ్డల జీవితాలకు ఇచ్చారు. ఈ సంవత్సర కాలం అంతా కూడా మీ యొక్క ఆశీర్వాదము బిడ్డలపై మృత్యమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ ఆరాధనలో చేరిన తనక మీ నామాన్ని స్తుతించినటువంటి మా సంఘ కోయర్ బృందాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. వారికి ఇచ్చినటువంటి స్వరాలతో మిమ్మల్ని చక్కగా స్తుతించారు. సంగీతాన్ని అందించినటువంటి మీ ప్రియ బిడ్డను, కుటుంబాన్ని మీ కృపలో జ్ఞాపకం చేసుకునండి. మా సెక్షన్స్ను, వారి కుటుంబాలను, వారి పరిసరాలు మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ మండలకాలపు ధ్యానాల్లో అనేకులు ఉపవాసముల నుండి కన్నీరు విడిచి ప్రార్థిస్తున్నటువంటి వారుగా ఉన్నారు. ప్రార్థనకు తగినటువంటి జవాబును వారి జీవితాలకు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం.
ఆయా స్థలాల్లో ఉండి మైక్ శబ్దం ద్వారా ప్రార్థనలు ఏకీభవించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని పేరు పేరును మీరు ఆశీర్వదించండి. ఈ ఆరాధన ముగించుకుని బిడ్డల వారి గృహాలకు తిరగనే వెళుచుండగా ఈ రాత్రి మంచి విశ్రాంతినిచ్చి వేకుని మరలా మీ సన్నిధానంలో కూడుకుని మీ నామాన్ని స్తుతించే భాగ్యాన్ని, ఆరాధించేటువంటి ధన్యతను మా జీవితాలకు మీరు అనుగ్రహించి రాత్రికాలపు దీవెనలతో ఆశీర్వాదములతో నింపి పంపించమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించుము. శోధనలోకి తేక దుష్టు నుండి మమ్మలను తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరమును నీవే ఉన్నవి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ప్రభు నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగచేయునుగాక. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్.